Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ఈ వీడియోలో మనం యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ట్యూబల్ ఫ్యాక్టరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. దీన్ని కామన్గా మెడికల్ టర్మినాలజీలో మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ యూజువల్లీ ఏంటి అంటే విజనల్ ఇన్ఫెక్షన్స్, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అండ్ గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్స్, ట్యూబ్స్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో గర్భసంచి మన బాడీలో పెల్విస్ అనే భాగంలో ఉంటుంది. సో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ భర్త నుంచి భార్యకి సోకే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మెయిన్గా ఏంటి అంటే కంప్లైంట్ చేసేది భార్యాభర్తలు కలిసినప్పుడు విపరీతమైన నొప్పి, లేదు పీరియడ్స్ టైంలో విపరీతమైన నొప్పి అండ్ పొట్ట కింద భాగంలో కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా మైల్డ్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్లో ఉంటుంది, అంటే చిన్న స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో యూజువల్లీ ట్రీటబుల్ ఇన్ఫెక్షన్స్, ఎందుకు వస్తుందో చూసుకున్న పని అయితే ఖచ్చితంగా వీటిని ట్రీట్ చేసి మనం ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు అనమాట. కొంతమందికి ఏంటి అంటే ఇండియా ఉన్న కండిషన్లో మనకి ట్యూబర్క్యులోసిస్ అనేది కూడా మనకి పెల్విస్లో ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేయడానికి ఉంటుంది, రీజన్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్యూబర్క్యులోసిస్లో జనరల్లీ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ ట్యూబర్క్యులోసిస్లో ఏంటి అంటే మన ఇంటి దగ్గర ఎవరైనా సరే టీబీతో బాధపడుతున్నా వాళ్ళకి ఈ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ పక్కన వాళ్ళకి సోకే అవకాశం అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ టీబీ అనేది ఎక్కువ లంగ్స్లో వస్తూ ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి ఏంటి అంటే యూట్రస్లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో యూట్రస్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఏంటి అంటే యూట్రస్ యొక్క పొర అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ మైల్డర్ సిమ్టమ్స్ అనేవి మనము నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చూపించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇన్ఫెక్షన్ తాలూకా కొన్ని టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. ఈ టెస్టులు చేయడం ద్వారా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందని ఐడెంటిఫై చేసి మెడికేషన్స్ ద్వారా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ హాస్పిటల్కి ఇన్ఫెక్షన్కి వెళ్ళినప్పుడు కొంతమందికి స్కాన్ కూడా మనం చేస్తాము. ఈ స్కాన్ చేసినప్పుడు ఏంటి అంటే ట్యూబ్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి ఉంటాయి అనమాట, అంటే బుడగల్లాగా కట్టేసి ఉంటాయి. ఈ ట్యూబ్ డ్యామేజ్ అనేది కూడా మనం అలాగే ఈ ట్రీట్మెంట్కి రాకుండా ఇంట్లో ఉంటే కొంతమందికి ట్యూబ్స్ అనేవి ఎన్లార్జ్ అయ్యి ట్యూబ్ కంప్లీట్లీ పాడైపోయే అవకాశం అనేది ఉంటుంది. ట్యూబ్ పాడైపోయినప్పుడు బాగా ఎన్లార్జ్ అయినప్పుడు ఏంటి అంటే వాటిని మనం కట్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మైల్డర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మనం దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే తొందరగా మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. యూజువల్లీ కొంతమందికి ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. చాలామంది ఏంటంటే మైల్డర్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అనమాట. సో వీళ్ళు ప్రెగ్నెన్సీ రావడలేదు అని చెప్పి హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము టెస్టులు చేసినప్పుడు వీళ్ళకి పలానా ఇన్ఫెక్షన్ అనేది ఉంది అని చెప్పి అర్థమవుతుంది. ఈ టెస్టులు చేయించినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకునేది ఏంటి అంటే ట్యూబ్స్ బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఈ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అయిన ట్యూబ్స్ అనేవి అతుక్కుపోతాయి. దాని మూలంగా ఏంటంటే ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ టెస్ట్ని ఎక్స్రే ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ట్యూబ్ బ్లాక్ అనేది ఉంటుందో ఈ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం అనేది న్యాచురల్గా ఇంపాసిబుల్ ఉంటుంది. సో అందుకనే ఏదైనా ఇన్ఫెక్షన్ మీరు పొట్టలో నొప్పి, పీరియడ్ టైంలో పెయిన్ అట్లాంటిది ఐడెంటిఫై చేశారు, ఫౌల్ స్మెల్లింగ్ ఐడెంటిఫై చేశారు, ఖచ్చితంగా నియర్ బై హాస్పిటల్లో చూపించుకుంటే అంత డ్యామేజ్ అనేది మనం ముందే ప్రివెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వర్స్.